క్విన్వా సలాడ్ రెడీ అయిపోయింది. అఖిల్ ఇప్పుడు హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. ఈ ఫ్రైడే వీఆర్ బ్యాక్ విత్ కుకింగ్ వ్లాగ్ అనమాట. కొంచెం ఇన్ఫర్మేషన్ వ్లాగ్ తీయడం కుదరలేదు, సో కుకింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా క్విన్వా. సో మేమైతే ఇప్పుడు క్విన్వా సలాడ్ చేసుకుంటున్నాం విత్ చికెన్ అనమాట. సో ఇంకా అది ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. అయితే ఆర్గానిక్ క్విన్వా అయితే యూజ్ చేస్తున్నాము ఇప్పుడు. ఇది మేము కాస్ట్కో నుంచి తెచ్చుకున్నాము. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు క్విన్వాని బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక గ్లాస్ క్విన్వాకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి దీన్ని జస్ట్ ఇంకా బాయిల్ చేసుకుందాం. ఇంకా మన ఉప్మా, లడ్డు ఉప్మా ఉంటుంది కదా, సో అలా అవుతుంది. సో ఇదైతే ఇంకా బాయిల్ అయ్యే టైంలో ఫస్ట్ లెట్యూస్ కట్ చేసి పెట్టుకున్నాడు. నెక్స్ట్ క్యారెట్స్ అండ్ క్యూక్యూంబర్ అయితే కట్ చేస్తున్నాడు. ఇంకా టొమాటోస్ ఇంకా ఇంకా సో మేమైతే చిన్న టొమాటోస్ వాడుతున్నాము. బ్రోకలీ, పొటాటోస్. సో ఇంకా మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ వేసుకోండి. లే జరుగు నువ్వునే ఓవర్ యాక్షన్. సో ఇంకా మేమైతే క్యారెట్, లెట్యూస్, టొమాటో, క్యారెట్ ఇలా యాడ్ చేసుకుంటున్నామంటే ప్రజెంట్ మా ఇంట్లో అవి ఉన్నాయి. సో మేమైతే అవి యాడ్ చేసుకుంటున్నాం. ఇంకా మీకు ఏవి కావాలనుకుంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇది బాయిల్ అయ్యే లోపల మనం సలాడ్ బౌల్ అయితే చేసేసుకుందాం. సో ఫస్ట్ లెట్యూస్, నెక్స్ట్ టొమాటో యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ క్యారెట్, నెక్స్ట్ క్యూక్యూంబర్. సో మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసేసుకొని ఇందులోకి చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ సాసెస్ అయితే చేసుకుంటున్నారు. మేమైతే ఇప్పుడు రాంచ్ సలాడ్ డ్రెస్సింగ్ ఇంకా సీజర్ సలాడ్ డ్రెస్సింగ్ అనేవి దొరుకుతాయి అనమాట. సో ఇందులో మీరు ఏదైనా వాడుకోవచ్చు, ఈవెన్ దీస్ టేస్ట్ గుడ్ అనమాట. సో మేమైతే ఇప్పుడు రాంచ్ వాడుతున్నాము. సో జస్ట్ రాంచ్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే. మీకు కావాలనుకుంటే కర్డ్ వేసుకొని ఇంకా ఆరిగానో, సాల్ట్, కొంచెం పెప్పర్ అలా యాడ్ చేసుకొని డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. ఇంకా మా దగ్గర అయితే ఈ రాంచ్ ఉంది, సేమ్ ఉంటుంది అనమాట ఇంకా దానికి దీని టేస్ట్. సో మేమైతే రాంచ్ వాడుతున్నాము. సో ఇది మిక్స్ చేసి పెట్టుకుంటే వీటికి బాగా పడుతుంది. తర్వాతకి క్విన్వా అయినాక మనం క్విన్వాని యాడ్ చేసుకోవచ్చు. అండ్ చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఆ చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో సలాడ్ వర్క్ అయితే రెడీ అయింది. క్విన్వా కూడా బాయిల్ అయిపోతుంది. ఏంలో జస్ట్ వాటర్ అంతా పోయే వరకు బాయిల్ చేసుకోవాలి. జస్ట్ 1 కప్ పెడితేనే చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ అయితే మొత్తం బాయిల్ అయిపోయింది. ఇంకంతే జస్ట్ వాటర్ పోయే వరకు బాయిల్ చేసుకోవడమే. ఇది తింటుంటే భలే ఉంటుంది అనమాట, కొంచెం క్రిస్పీగా, క్రంచీగా. అండ్ విత్ సలాడ్ బౌల్, లెట్యూస్, టొమాటో ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ. ఇంకా చికెన్ ఏంటంటే కొంచెం ప్రోటీన్ కోసం అని అంతే. ఇంకా మీ ఇష్టం, చికెన్ లేదా డిఫరెంట్ ఏదన్నా మీట్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వెజిటేరియన్స్ ఉంటే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా టోఫు, అలా ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చికెన్ కూడా ఇప్పుడు మా దగ్గర ఫ్రోజన్వి ఉన్నాయి. అవి జస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి అవి యాడ్ చేసుకుంటున్నాం. లేదంటే మీరు సపరేట్గా చికెన్ తెచ్చుకొని నార్మల్ ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ దీన్ని బాగా వాష్ చేసి నానబెట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు.
లైక్ లాస్ట్ వీక్ నేను ఇది చేసుకున్నాను, నాకు భలే అనిపించింది అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ షేరింగ్ విత్ యూ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఈజీ రెసిపీ అనమాట, ఎక్కువ ఏం లేవు, జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకుంటున్నాం అనమాట. ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది. ఎవరైతే ఈ స్వీట్ చిల్లీ టెండర్స్ ఇంకా ఈ చికెన్ బ్రెస్ట్ క్రంబ్ టెండర్స్ ఉన్నాయి. సో మేమైతే ఇవి ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో వేసుకొని ఇంకా అందులో యాడ్ చేసుకుంటాం. సో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసాం. సో దీన్ని మనం 180 degrees 200 degrees పెట్టుకొని ఒక 15 minutes అయితే ఎయిర్ ఫ్రై చేసుకుందాం. కొంచెం వాటి మీద ఆలివ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తున్నాను. క్విన్వా కూడా రెడీ అయిపోయింది. సో ఇలా అవుతుందన్నమాట, జస్ట్ బాయిల్ చేస్తే. ఇదేంటో లైక్ పైన లేయర్ వచ్చేస్తుంది వీటికి, అది భలే ఉంటుంది అనమాట తినడానికి, క్రిస్పీగా. సో మనం ఇంకా ఈ క్విన్వాని ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా సలాడ్ బౌల్, అందులో అయితే యాడ్ చేసేసుకుందాం. ఇంకంటే చాలా సింపుల్ అనమాట రెసిపీ. సో క్విన్వాన్ అయితే నేను ఇందులో యాడ్ చేసేసుకున్నాను. సో ఇదంతా మిక్స్ చేసేసుకొని ఇంకా చికెన్ రెడీ అయితే ఇంకా చికెన్ వేసేసుకోవడమే. మా కైరపాప వచ్చేసింది. చూడండి మొత్తం అయితే మిక్స్ చేసేసాను. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనం ఇంకా అందులో వేసేసుకోవడమే. కొంచెం వేడిగా ఉంది. ఇట్లా 2 bowls చేసుకున్నాం అనమాట, నాకు అఖిల్కి. కైరపాప వస్తుంది. కైరపాప డిన్నర్ ఎప్పుడు అయిపోయింది. క్విన్వా సలాడ్ రెడీ అయిపోయింది. అఖిల్ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో. యు బాడీ బిల్డర్, ఈట్ ఫాస్ట్. సాలే డైలాగ్ తర్వాత తిను. కైరాక్ పెట్టు పాపం కొంచెం. క్వీన్వా పెట్టు కైరాకి. లేగబడుతుంది అంటే దానికి నచ్చిందని అర్థం కదా నాన్న. ఓ యాక్షన్ చేయకు. దే ఆర్ బిజీ ఈటింగ్. హాయ్ క్యూటీ, సే హాయ్. కైరా సే హాయ్. సో ఇంకా ఇదన్నమాట వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిస్ పెట్టు, కిస్ పెట్టు. నాకు కాదు బేటా. ఓకే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ చెప్పు. Good girl.